ఓహోహో, పెళ్లి కూతురు పెళ్లి కొడుక? అవునండి. అమ్మాయి, అగ్నిహోత్ర అవధానులు ఉన్నారా? మా నాన్నగారా అండి? అక్కయ్య, నాన్న కావాలట. వెళ్ళమ్మా, మీ నాన్నగారితో చెప్పు. రండి, లోపలికి వచ్చి కూర్చోండి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే. నాన్న, నీ కోసం ఎవరో వచ్చారు. రాధవముండా సంధ్య వార్చుకుని చూస్తే రామాయణంలో పిడకల వేటలా గొడవ. రఘుమండం చెయ్యనే చేశారు. అస్తమానం దాని మీద చిర్రు కొర్రు మధ్యారే. రామచంద్రపురం అగ్రహారం నుంచి రామపంతులు గారట వచ్చారు. చెబితే ఏం తప్ప? రామపంతులు గారా? పసిపిల్ల, దాని బ్రతుకలా అయిందని దాని అంతఃకరణ లేదు కదా. ఊరుకోమ్మా, ఆడపిల్ల ఈ ఇంట్లో పుట్టడం కన్నా అడవిలో చెట్టయి పుట్టినా సుఖపడుందు. యదహ్నాత్పురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాజ్యాత్పురుతే పాపం తద్రాజ్. ఓహో, ఇదే రావడమా? రేపటి నుంచి నేను సంధ్యావందనం మొదలు పెట్టాలనుకుంటున్నాను అవధానులు గారు. తప్పకుండా మొదలు పెట్టండి. యదహ్నాత్పురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనం చెబుతుంది. సంధ్య వారిస్తే ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోతుందట. అందుకే మీరు కానివ్వండి, అవకాశంగా మాట్లాడుకుందాం. తర్వాత సంధ్య వార్చుకుంటాను. అంత ముఖ్యమైన ప్రస్తావన అయితే సెలవియండి. సుబ్బి, పంతులు గారికి దాహానికి మంచి మజ్జిగ తీసుకురా. లుబ్ధావధానులకి మీ అమ్మాయికి వివాహ సంబంధం పొత్తు పట్టుకుపోదామని వచ్చాను. మీ అభిప్రాయం? నా అభిప్రాయం చెప్పాను కదూ, పిల్లనివ్వడానికి అభ్యంతరం లేదు. మీరు చెప్పిన కన్యాశుల్కం 1800. అతగాడు చాలా ఎక్కువ అంటున్నాడు. పిల్ల వయసును బట్టి కదండి నేను అడిగాను. ఏడాదికి 200 కన్యాశుల్కం ఎక్కడైనా విధాయకమే కదండి. అయితే ఈ అమ్మాయికి 9 ఏళ్లు ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం ఉష్ణం వచ్చి అట్లా ఉంది అంతే. జాతకం తెమ్మంటారా? జాతకాలు ఎందుకులేండి. సరే, ఎలాగో అతగాని ఒప్పిస్తాను. వచ్చే పౌర్ణమి వెళ్ళగానే ముహూర్తం ఉంది. ఆనాడు వివాహం అయిపోవాలి. ఎట్లాగండి, ఇంత అవ్యవధిగా నేను తూగలేనే. మీరు తూగడం ఎందుకయ్యా? నన్ను మాత్రం మర్చిపోకండి. ఎంత మాట! మిమ్మల్ని సంతోష పెట్టడం నా విధి. అంతే. ఉభయ ఖర్చులు పెట్టించి మా రామచంద్రపుర అగ్రహారంలోనే మహావైభవంగా వివాహం చేయిస్తాను. ఇదిగో తాంబూలం. తథాస్తు అనండి. తథాస్తు. ఇంతకీ ఈ శుభకార్యం చేతి విధిగా జరగాలని రాసి పెట్టుంది. అవమానం. హౌ బ్యూటిఫుల్. ఈమె నీ సిస్టరా? తల చెడ్డట్టుంది. మా అక్కే తలకు చమురు వస్తుంది. తల చట్టం అంటే విడు అన్నమాట. చౌరు గివురు జాంతనై. మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉండటం. ఓ మై హార్ట్ మెల్ట్స్. డబ్బులు ఇచ్చాడు బాబు, నేను వెళ్ళిపోతాను. మా బాబు వచ్చావా? వచ్చానమ్మా. బాబాయ్, ఈసారైనా ప్యాస్ అయినావా? ఓ పేసయ్యానండి. ఫస్ట్ గా పేసయ్యాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. ఈ త్వరకెవడో సార్, డామిట్ టెల్ మ్యాన్. మాలా ఉన్నాను పగలబడతారు. అమ్మా, ఈయనే నేను నాకు చదువు చెప్పిన మాస్టారు. ఇంటికి పెద్ద మనిషి వస్తే అపృచ్ఛపు మాట్లాడతావేమిటి బావా? తమ బావగారా? నన్ను తమరు ఎరకపోవచ్చు కానీ డిప్యూటీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకు చదువు చెప్పేవాడిని. డిప్యూటీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారనుకున్నారు? అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. ఈ శశభిషలు నాకేం పనికిరావు. ఇతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస పెట్టేటట్టుగా కనిపిస్తోంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. దిస్ ఇస్ బార్బరస్. చూసారా అండి, జెంట్లమెన్ అనగా పెద్ద మనిషి ఏమంటున్నారో? ఇక్కడ నేను ఉంటాం భావ్యం కాదు, సెలవు పుచ్చుకుంటాను. చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మోస్తారు, అది వెళ్ళిపోకండి బాబు.
మీ దయ వల్ల మా వాడికి ముక్క అబ్బితే మీ మేలు మర్చిపోము. అంతకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పండి అని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాం గాని మునసబ్బు గారింట్లో భోజనం చేతను వచ్చానా లేకపోతే వారిచ్చే డబ్బు చేతను వచ్చానా? అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తారెందుకో? తమరేనా నొలక అగ్నిహోత్రావధానులు గారు? ఈ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. మీది రాజమహేంద్రవశ అండి. రామావధానులు గారిని ఆయన మా మేనమావ గారండి. ఆ మాట చెప్పారే కాదు, నాకు వారికి చాలా స్నేహం లేండి. నాకు కొంచెం ప్రథమ కోపం, ఎవరో తెలియకుండా అన్న మాటలు గ్రహించకండి. దానికేమి లేండి. మీ పేరే విషన్నారు? గిరీశం అంటారులేండి. గిరీష్. చూడండి గిరీశం గారు, మా బుచ్చమ్మ మనోవర్తి దావాలో బుచ్చమ్మ గారా? మా పెద్దమ్మాయిలండి. దాని మనోవర్తి దావాలో నేను ఈ మధ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెడతారు. ఓ, చదివి పెట్టడం ఏమిటి? మా అబ్బాయి మీరు పర్యాయం ఇంగ్లీష్ మాట్లాడండి బాబు. అలాగేనమ్మా. Well, my dear Venkatesham, twinkle, twinkle, little star, how I wonder what you are. There is a white man in the tent. The boy stood on the burning deck when soul but he had flood. Nouns ending with F or FE, change their F or FE into VES. ఈ ఆడుతున్న మాటలకి అర్థమే విషయండి. ఈ సెలవుల్లో ఏ విధంగా పాఠాలు చదవాలో మాట్లాడుతున్నామండి. అబ్బి ఒక్క తెలుగు పద్యం చదవరా? పగచ్చు టక్కు సతిమావికి నలదయ నలదమయంతులిద్దరు. అంటే మనఃప్రభవానలం అంటే ఏమిట్రా? పసిపిల్లలకు అలాంటి కఠినమైన పదాలకు అర్థం తెలుస్తుందా అండి? పద్యాలకి అర్థం చెప్పరు. ఇప్పటికి మట్టుకు వేదంలాగే భట్టియం వేయిస్తారు. అదిగాక తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల ఖాతిరి లేదండి. ఎంతసేపు జియోగ్రఫీ, జిగ్రఫీ, అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. నోటి చెప్తారా అండి? మరేమిటనుకున్నారు? మీ కుర్రాళ్ళ చదువుకునేవాడికి ఒక్క నిమిషమైనా తెరిపుండదు. అదుగో చదువు అంటే అట్లాగే చదవాలి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించింది. డబ్బు ఖర్చు లేకుండా కొడుకు పెళ్లి చేస్తావుటాయి బావా? ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? ఎలా చేస్తానో నువ్వే చూద్దువు గారి. రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారు నెరుగుతువా? లుబ్ధావధానులా? ఎరగను. ఆయన లక్షాధికారి. 1800కు సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు వారే పెడతారట. మనం పిల్లల్ని తీసుకెళ్లి వారింటే పెళ్లి చేయడం. ఆ 1800 పెట్టి వెంకట పెళ్లి చేస్తాను. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళైతేనే 45. లుబ్ధావధాన్లు మా పెద్దల్ని కొడుకండి. ఆయనకు 60 ఏళ్లు దాటాయండి. ఇదేమిటండి ఈ ఘోరం? చూస్తూ చూస్తూ 6 ఏళ్ల పిల్లని 60 ఏళ్ల వాడికి అమ్ముతానంటారా? బావా, ఈ సంబంధం చేశావో నీ కొంపకు అగ్గెట్టేశాని. ఇదివరకే 1500 రూపాయలకు కక్కుర్తి పడి మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న ముసిలి పీలికి గట్టి బుచ్చి గొంతిక్కొచ్చావే. ఇంకా సిగ్గులేదటయ్యా నీకు? వీళ్ళమ్మస్తే కదరగా ప్రతి గాడిద కొడుకు తిండిపోతులాగా నా ఇంట్లో చేరి నన్ను అనేవాళ్లే. తాంబూలాలు ఇచ్చేసాను. ఇంక పనులకు కావాలి. నాతో చెప్పకుండానే ఆడముండాలతో ఆలోచన. బుచ్చి గొంతు కోశారష. దాని బ్రతుకే ఈ దావా గెలిస్తే 20,000 రూపాయల ఆస్తి వస్తుంది, 12 ఎకరాల భూమి వస్తుంది. ఎంతసేపు మీకు డబ్బు డబ్బే గాని ఆడపిల్ల జన్మకి ఇంకేమీ లేదటండి. మీకు డబ్బు కావలసి వస్తే మా వాడు నాకు ఇచ్చిన భూమి వేసి నేనిస్తాను. ఈ సంబంధం మానేయండి. నా కడుపున పుట్టినందుకు ఒక్క పిల్లనైనా పచ్చగా నటించ మసల్నివ్వండి. ఏ విషయం ఎదవకుండా కూడా వెళ్ళవతలకి. తాంబూలాలు ఇచ్చేసాక మళ్ళీ మాట తప్పుతానా? మీరు తప్పకపోతే ఈ ముసలి వేధవ సంబంధం నేను మాత్రం ఒప్పుకుంటానా ఏమిటి? ఒప్పుకోకపోతే వెళ్ళి ఊరెట్టుకో. నాకు దానికి మీరే ఊరెట్టేసి ఆ పైన గుట్టి కట్టుకోకండి. ఏ విషయం నోరగిస్తోంది? ఎముకలు ఏమిటయ్యా ఈ అరుపులు అల్లరిని? ఇంటికి పెద్ద మనిషి వచ్చినప్పుడు కూడాను. అమ్మా ఇట్టారా అమ్మా? ఎదురు చెప్పిన కొద్దీ మరింత కొర్రెక్కుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళి భోజనాల ప్రమేయం చూడు.